జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో మల్లాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు గోపిడి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ముఖ్య అతిథిగా మల్లాపూర్ మండలం ఇన్ఛార్జ్ ధోనికెర నవీన్ విచ్చేశారు. వారు మాట్లాడుతూ క్రియాశీలక సభ్యుల పార్టీ విధి విధానాల గురించి క్రియాశీలక సభ్యులకు నాయకులకు వివరించడం జరిగింది. పార్టీ ఆవిర్భావం, బీజేపీ అంచెలంచెలుగా ఎదిగిన తీరు మరియు నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలన గురించి క్రియాశీల కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. క్రియాశీల కార్యకర్తల సమావేశం అంటే ఎవరైతే ఈ యొక్క సమావేశానికి హాజరవుతారో వాళ్ళు మీ గ్రామాలలో ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, అంటే ఎంపీపీ కావచ్చు, ఆ రకంగా పోటీ చేసేటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి మీటింగే ఈ మీటింగ్. మీరు ఎంతమంది వచ్చారు, మీరు 20 పేర్లు కూడా పోతాయి. కానీ అనుకోకుండా మనము ఇవాళ వెంటనే చేయాలనే ఉద్దేశంతో సినిమాకి వెళ్తే సినిమా ఇంకా దీన్ని ఏర్పాటు చేసింది. దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు సినిమాకు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మన పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీ నాడు ప్రారంభించబడింది. దానికంటే ముందు భారతీయ జనతా పార్టీ జనసంఘం ఉండేది. ఆ జనసంఘమే భారతీయ జనతా పార్టీగా ఆనాడు ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి పెద్దలు క్షమాప్రసాద్ ముఖర్జీ గారు దీన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చి భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షులుగా మన యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారిని జాతీయ అధ్యక్షుడు అయినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. మన పార్టీకి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భమైన తర్వాత మొట్టమొదటి అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ తర్వాత ఈ దేశంలో కూడా ఈ ఇద్దరు అటల్ బిహారీ వాజ్పేయి గారితో పాటు లాలకృష్ణ అద్వానీ గారు ఈ దేశంలో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా అనేక రథయాత్ర చేయడం జరిగింది. అయోధ్య రామ మందిర్ కోసం కూడా రథయాత్ర చేసి ఈ దేశంలో కార్యకర్తలు వచ్చి ఈ దేశంలో పార్టీని విస్తరించడం జరిగింది. ఆ తరుణంలో వల్ల భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఉత్తేజపరిచేటువంటి క్రమంలో కూడా ఈ దేశంలో కూడా చాలా మందిని ఉగ్రవాదులు నక్సలైట్లు చాలా మంది హతమార్చడం జరిగింది. అంటే ఈ యొక్క దేశం కోసం, దేశ యొక్క సిద్ధాంతం కోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఎవరుంటారో ఆ కార్యకర్తలు ఎదురకుండా, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ పనిచేయకుండా ఆ సమయంలో కూడా చాలా మంది ఉగ్రవాదులు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, చాలా మంది హతమార్చడం జరిగింది. హతమార్చినటువంటి సందర్భంలో కూడా ఏదైతే ఈ యొక్క బీజేపీ కార్యకర్తలు చంపినటువంటి సందర్భంలో కూడా ఎవరైతే చనిపోయిందో ఆ యొక్క అమరవీరుల రక్తపు మరుగుల మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశం లోపల ఆనాటి నుండి ఈనాటి వరకు 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ దేశం లోపల అధికారంలోకి రాబట్టి ఇవాళ 3వ మనం అధికారం చేపట్టడం జరిగింది. అంటే దాని ఫలితము ఈ భారతీయ జనతా పార్టీ కోసం, ఈ నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎవరైతే ఆత్మహత్యలు చేస్తున్నారో, ఎవరైతే ఈ యొక్క ఆత్మ బలిదానాన్ని చేసుకున్నటువంటి ఏదైతే ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రక్తపు మడుగుల మీద ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మన పార్టీ లెక్క కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మిగతా పార్టీలో ఉండదు. ఈ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఈ పార్టీ కోసం ఎంతమంది పనిచేస్తారంటే భార్య పిల్లల్ని కానీ, అమ్మానాన్ని కానీ, కన్నవాళ్ళని నిజబెట్టి కూడా ఈ పార్టీ కోసం పనిచేసేటువంటి ఫుల్ టైమర్లు ఉంటారు. మిగతా పార్టీలో ఉండదు. లక్షలాది మంది ఫుల్ టైమర్లు ఉన్నటువంటి పార్టీ, లక్షలాది మంది ఫుల్ టైమర్లను అంటే లక్షలాది మంది ఫుల్ టైమర్లను ఏర్పాటు చేసుకొని పార్టీని నిరంతరము విస్తరించాలనే ఒక ఆలోచనతో ఈ భారతీయ జనతా పార్టీలో దాదాపు నాకు తెలిసి దాదాపు అంటే ఒక 15 లక్షల వరకు ఈ యొక్క పార్టీ కోసం నిరంతరం పనిచేసేటువంటి కార్యకర్తలు ఈ యొక్క కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటారు. అంతేకాకుండా ఈ పార్టీ కోసం అనేక మంది కార్యకర్తలు, చాలా మంది కార్యకర్తలు నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో